వింధ్యవాసిని టెంపుల్ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇది ఒక చిన్న హైట్లో ఉంది. ఇది పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది. దీనికి కూడా ఎంట్రీ టికెట్ సార్కి 100 రూపీస్. ఈ వింధ్యవాసిని ధార్మిక క్షేత్ర వికాస్ కమిటీ, అది నేపాలీస్ కోసం అండి. కింద చూసిన బోర్డు అది లిఫ్ట్లో ఎక్కాలంటే 100 నేపాలీ రూపీస్ పర్ పర్సన్. ఒకవేళ 70 ఏళ్ళు దాటిన వ్యక్తులు ఎవరైనా వస్తే కనుక ఏజ్ ప్రూఫ్ కనుక చూపిస్తే లిఫ్ట్ ఫ్రీ. లేదంటే ఇగో కనిపించే చిన్న మెట్లు ఎక్కాలంటే, పెద్ద మెట్లు ఏం లేవు, చాలా చిన్నవి, చాలా తక్కువ మెట్లు. ఓకే పెట్టేనా? ఇక్కడే పెట్టేయాలా? సంచి తీసుకుని చెప్పులు స్టాండ్ పెట్టుకోవడం. జనాలు ఒకసారి వచ్చేది ఇక్కడ. फोटो खींचे थे आगे बात क्या रुपया जमा करो अपने दो कर ले लो. అయిపోయింది. గట్టిగా ఒక 3 నిమిషాలు పట్టింది లోపలికి రావడానికి. హార్డ్లీ 3 minutes. కాళికాదేవి ప్రతిరూపమైన వింధ్యవాసిని అమ్మవారు ఈ చిన్న పర్వతం మీద 17వ శతాబ్దంలో వెలిసినట్లుగా ఇక్కడ స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. గుడి నిర్మాణం రాజా పృథ్వీనారాయణ షా హయాంలో 18వ శతాబ్దంలో పూర్తయినట్లుగా తెలుస్తోంది. శివ మందిర్. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. శివ మందిర్, శివ మందిర్. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, शंभो महाराज. ये पशुपतिनाथ जी का जैसे है ना? शंभो महादेव. సేమ్ ఇక్కడ కూడా చూడు, కింద 4 మొహాలు పైన కింద పెట్టదు కదా. అక్కడ కూడా కింద ఉన్నది లింగం. వాళ్ళు చెప్పారు కింద లింగం పూలతో కప్పేశారని చెప్పి. ఇది కూడా పశుపతినాథ్ లింగం టైపే. కింద లింగము, పైనేమో 4 మొహాలు. అష్టచిరంజీవులు ఎవరు? అశ్వత్థామ, వాలి, వ్యాస మహర్షి, హనుమాన్, మార్కండేయుడు, విభీషణుడు, అంతమంది 3 ప్రహ్లాదుడు, కృపాచార్యుడు, పరశురాముడు. ఈ 8 మంది అష్టచిరంజీవులు అండి. ఇంక ఇక్కడ బలి అంటే వాలియేనా? బలి కాదు, బలి అంటే బలి చక్రవర్తి. ఇక్కడ నవగ్రహాలు కేతు, రాహు, శని, శుక్ర, సూర్య, బలి చక్రవర్తి. శివుడి దర్శనం పూర్తయిన తర్వాత ఇప్పుడు వింధ్యవాసిని మందిర్కేసి వెళ్తున్నాము. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి విడిగా ప్లేస్ పెట్టారండి. మిషన్ ఆ కనిపిస్తున్న మిషన్లో కొబ్బరికాయ పెట్టి కొట్టాడు. నీట్గా కట్ అయిపోతుంది కొబ్బరికాయ. వింధ్యవాసిని
मंदिर जीव पुनर्जी सक्रिय हेतु ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నది వింధ్యవాసినీదేవి గుడి. ప్రస్తుతం గుడి మూసేశారు, దర్శనం లేదు. 4 గంటల దాకా లేదుట. వీళ్ళు దసరా ఉత్సవాలకి సిద్ధం చేస్తున్నారు గుడిని. లేదు, అందుకని చెప్పి అంతసేపు ఉండే టైం కూడా మనకు లేదు కాబట్టి ఇక్కడి నుంచే జై మాతాజీ అనుకోవడం, బయలుదేరి వెళ్ళిపోవడం. ఇంక ఇవన్నీ లఘు ఆలయాలు. లక్ష్మీనారాయణ్, లక్ష్మీనారాయణ, ఇక్కడి నుంచి రాధాకృష్ణ, సీతారాములు. జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం. అయిపోయి గర్భగుడి మూసేసింది కదా. ఇక్కడ వీళ్ళు ఫోటో ఫ్రేమ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ చూపిస్తాను మీకు లోపల గర్భగుడిలో అమ్మవారు ఎలా ఉన్నారు. వింధ్యవాసిని దేవి. ఆవిడ చూస్తుంటే చిరు మందహాసంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఇది మందిర పూర్తి చిత్రం. ఇది వింధ్యవాసిని గుడి నుంచి వ్యూ పాయింట్, పోఖరా వ్యూ బాగా అనిపిస్తున్నాయి. దూరంగా కొండలు. అసలు చూస్తుంటే చుట్టూ కొండల మధ్య ఉన్నట్టుగానే ఉంది పోఖరా. సో పోఖరా వ్యాలీ ఇది. కింద గార్డెన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నైస్.